అనగనగా ఒక ఊరిలో విటాలి అనే ఒక మంచి మనిషి ఉండేవాడు. పాపం అతని దగ్గర ఆస్తి డబ్బు ఉండేది కాదు. తన భార్య కూడా అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. కానీ అతని దగ్గర ఒకటే మాత్రం పుష్కలంగా ఉండేది. అది మంచి మనస్సు. తన దగ్గర ఏమీ లేకపోయినా ఎదుటి వారికి సహాయం చేయడంలో అతనే అందరికంటే గొప్ప ధనవంతుడు. విటాలి ఒక్కడే ఉండేవాడు కాదు. అతని చిన్న ఇంటిలో 50 కుక్కలు ఉండేవి. అవన్నీ బయట తిండి లేక ఎవరు పట్టించుకోక రోడ్డు మీద పడి ఉంటే విటాలి వాటిని తెచ్చుకొని తన బిడ్డల్లా చూసుకునేవాడు. ఒక రోజు గడ్డ కట్టే చలిలో మోలీ అనే చిన్న కుక్క పిల్ల దొరికింది. విటాలి దగ్గర ఉన్నది ఒకటే పాత జాకెట్. కానీ ఆ చలికి ఆ చిన్న ప్రాణం తట్టుకోలేదని తన జాకెట్ ను తీసి దానికి కప్పాడు. ఆ తరువాత పప్పిని ఇంటికి తీసుకొని వచ్చాడు. తనకున్న కొద్దిపాటి రొట్టెను కూడా ఆ కుక్కలతో కలిసి సంతోషంగా తినేవాడు. దేవుడి పైన నమ్మకంతో పగలు రాత్రి కష్టపడి తన మూగజీవుల కోసం ఒక షెడ్డు కట్టాడు. కానీ ఒకరోజు భయంకరమైన గాలివాన వచ్చింది. అతను ఎంతో కష్టపడి కట్టినా ఆ షెడ్డు కూలిపోయింది. విటాలి చాలా ఏడ్చాడు. ఎందుకు దేవుడా నాకు ఇన్ని కష్టాలు అని బాధపడ్డాడు. కానీ దేవుడు అతని కోసం ఒక పెద్ద బహుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని అతనికి తెలియదు. ఒకరోజు విటాలి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అతనికి ఒక సంచి దొరికింది. ఆ సంచిలో ఏముందని ఓపెన్ చేసి చూస్తే విలువైన బంగారు నాణ్యాలు ఉన్నాయి. అందులో ఎంత బంగారు ఉందంటే వాటితో విటాలి హాయిగా ఒక పెద్ద ఇల్లు కొనుక్కోవచ్చు. తన కుక్కలకు కావలసినన్ని కొనుక్కోవచ్చు. కానీ విటాలి ఏమనుకున్నాడో తెలుసా? ఈ బంగారం నాది కాదు, ఎవరిదో పాపం. ఇది పోగొట్టుకుని బాధపడుతుంటారు. ఇది వాళ్ళకిచ్చేయాలని నిర్ణయించుకున్నాడు. తన కుక్క సహాయంతో ఆ సంచి యజమాని ఎవరిదో కనిపెట్టాడు. ఆ యజమాని చాలా పెద్ద ధనవంతుడు. విటాలి వెళ్లి బంగారు నాణ్యాల సంచిని జాగ్రత్తగా అతనికిచ్చేశాడు. ఒక బంగారు నాణ్యం కూడా తీసుకోలేదు. ఆ ధనవంతుడు ఆశ్చర్యపోయాడు. ఇంత పేదరికంలో ఉండి కూడా ఎంత నిజాయితీగా ఉన్నావు అని విటాలి మంచి మనస్సును మెచ్చుకున్నాడు. వెంటనే ఆ ధనవంతుడు విటాలికి అతని కుక్కలకు ఉండడానికి ఒక పెద్ద బంగళాను బహుమతిగా ఇచ్చాడు. విటాలి కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చాయి. కథలోని నీతి: మనం కష్టాల్లో ఉన్నా సరే నిజాయితీని వదులుకోకూడదు. మనం ఇతరుల పట్ల దయగా ఉంటే ఆ దేవుడు మనల్ని అంతకంటే ఎక్కువగా దయతో చూసుకుంటాడు.